ఫస్ట్ ఈ మొబైల్లో ఒక షాప్గా మొదలైందా, తర్వాత దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్కి వచ్చారా, ఎట్లా వచ్చారు సార్? ఆ టెలిఫోన్ నుంచి కార్లెస్ ఫోన్స్ అమ్ముతున్నాం కాబట్టి మొబైల్ బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి అన్నట్టు మొబైల్ ఫోన్. మీరు మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలుపెట్టిన కూడా చాలా సంవత్సరాల ముందు అని చెప్పచ్చు. కొంచెం సెల్ఫోన్ లాంటి గ్రూప్ ఒకటి రీటైల్ నుంచి మీరు మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చినప్పుడు ఒక ప్లాంట్ తగ్గబెట్టింది. అది ఎక్కడ మొదలైంది సార్ ఫస్ట్ ప్లాంట్? 2014లో ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ గురించి మా ఇండియన్ సెల్లర్ అసోసియేషన్ ఒకటి ఉంది. వాళ్ళంతా వెళ్ళి ఒకసారి ప్రెజెంటేషన్ ఇచ్చాం. ఫేస్ వైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, ఫస్ట్ మేము అసెంబ్లీ చేస్తాం, మాకు కస్టమ్ డ్యూటీ ఎగ్జామ్షన్ చేయండి అనేసి ఒక పర్మిషన్ తీసుకున్నాం. అప్పుడు చైనా వాళ్ళందరూ కూడా నవ్వారు, ఇండియాలో మీరంతా అమ్ముకోవాల్సిందే తప్ప మీరు చేయలేరు అన్నారు. సో ఇంత బిజినెస్ చేసినప్పుడు కూడా కొన్ని సందర్భాలు ఉంటుంది, అన్నీ సక్సెస్ఫుల్గా నడవు. ఎక్కడో ఒక చోట్ల ఒక దెబ్బ తిన్న ఉంటుంది, దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటారు. అదే బిజినెస్లో అన్నిటికంటే బెస్ట్ ఏం చెప్తారు, లెసన్ ఇన్ లైఫ్ అంటారు. మీరు కూడా అట్లాంటి ఒక సిచ్యువేషన్ ఎప్పుడైనా చూసారా, ఎప్పుడైనా జరిగిందా? మీ దాని నుంచి ఏం లెసన్ నేర్చుకున్నారు, మీరు మళ్ళీ దాని నుంచి బయట ఎట్లా పడ్డారు? ఇండియన్ బ్రాండ్స్ మొత్తం ఫేస్ చేసింది, నాట్ యాక్చువల్లీ సొంతంగా ఫేస్ చేయడం వేరు, ఇండస్ట్రీ పడిపోయింది. దానివల్ల అందరితో మాట్లాడుకున్నా కూడా మాకు అర్థమైంది ఏంటంటే చాలామంది అక్కడ ఆగిపోయారు మా ఇండస్ట్రీలో.